ఉత్సాహంగా గుడ్ న్యూసా? ఏంటి రవి అది అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు. రవి పట్టరాని ఆనందంతో రాధ వచ్చేసింది. తను వాళ్ళ బిల్డింగ్ వైపు వెళ్తున్నప్పుడు చూశాను. కృష్ణన్న, రాధ నిజంగా నువ్వు నమ్మలేనంత అందంగా తయారైంది. చూస్తుంటే ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది. తనని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా నువ్వైతే రోజుల కొద్దీ అలా నిలబడి చూస్తూనే ఉంటావేమో అంటూ ఆ అమ్మాయి అందాన్ని తెగ పొగిడేశాడు. వెంటనే ప్రతిరోజు తన కలలో కనిపించే రాధ ఇప్పుడు కనిపిస్తుందేమో అని కృష్ణ ఎదురుగా కనుచూపు మేరలో ఉన్న ఒక బిల్డింగ్ వైపు ఆశగా చూశాడు. కానీ ఆమె కనిపించలేదు. బాహుబలి సినిమాలో దేవసేన లాగా ఆ బిల్డింగ్ లో కూడా ఒక ప్రిన్సెస్ ఉంది. ఆమె పేరే రాధ. భూగోళం మొత్తంలో అందమైంది ఎక్కడుంది అంటే శాటిలైట్ రాధ ఉండే లొకేషన్ ని చూపిస్తుందేమో. ఆమె అందాన్ని పొగడాలంటే ఏ కవికైనా ఆకాశమంత పుస్తకం కావాలి. అందంతో కుర్రాళ్ళని మాయ